అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు. లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. లాటిట్యూడ్ అనగా వెడల్పు అని అర్థం. వెడల్పును తెలియజేయునవి అక్షాంశాలు. భూమధ్య రేఖకు ఇరువైపులా 1 డిగ్రీ తేడాతో ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశాలలోకెల్లా అతి పెద్దది భూమధ్య రేఖ. భూమికి మధ్యలో ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూగోళం చుట్టూ గీయబడిన ఊహారేఖనే భూమధ్య రేఖ. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద వృత్తం భూమధ్య రేఖ. భూమధ్య రేఖకు ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, అలాగే దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉంటాయి. భూగోళంపై భూమధ్య రేఖతో కలిపి మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి. సున్నా డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు. అక్షాంశాలను సమాంతర రేఖలు అంటారు. అక్షాంశాల వలన ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి, ఉనికి తెలుస్తాయి. రేఖాంశాలు. లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి లాంగిట్యూడ్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. లాంగిట్యూడ్ అనే పదానికి అర్థం పొడవు. రేఖాంశాలు పొడవును సూచిస్తాయి. భూగోళంపై నిలువుగా గీయబడిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రధాన రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటారు. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం ఇంగ్లాండ్ దేశంలోని లండన్ మీదుగా పోతుంది. లండన్ నగరం థేమ్స్ నది ఒడ్డున ఉంది. భూగోళంపై మొత్తం 360 రేఖాంశాలుంటాయి. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. రేఖాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ లైన్ అంటారు. మెరిడియానోస్ అనే లాటిన్ పదం నుండి మెరిడియాన్స్ అనే ఇంగ్లీష్ పదం ఉద్భవించింది. మెరిడియన్స్ అనగా మధ్యాహ్నం అని అర్థం. రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి. రేఖాంశాల వలన ఒక ప్రదేశం యొక్క ఉనికి, కాలం తెలుస్తాయి. రేఖాంశాలను కాలమాన రేఖలు అంటారు.
ప్రపంచ ప్రామాణిక కాలమాన రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం. భారతదేశ కాలమాన రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. గ్రీనిచ్ సమయం భారతదేశ కాలమానానికి 5:30 గంటలు ముందుంటుంది.